విజయవాడలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటున్నాయి. నిన్న రాత్రి 12 గంటల నుంచి అన్ని చర్చిలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధిగాంచిన గుణదల చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. విజయవాడ క్రిస్మస్ సందడిని మీకు అందించేందుకు మా ప్రతినిధి వేణు రెడీగా ఉన్నారు. ఓటు వేణు. క్రైస్తవ సోదరులకు అత్యంత పరమ పవిత్రమైన క్రిస్మస్ వేడుక కావడంతో ఈ రోజంతా విజయవాడలో క్రైస్తవ దేవాలయాల చర్చిల్లో మొత్తంగా కూడా ప్రార్థనలు జరుగుతున్న నేపథ్యం. విజయవాడ అంటేనే మనకు గుర్తొచ్చేది గుణదల చర్చి. ఈ చర్చిలో కూడా అత్యంత పవిత్రంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గుణదల చర్చి ప్రాంగణంలో మనం ఉన్నాం. ఈ చర్చి ప్రాంగణంలో యేసుప్రభు జననాన్ని చూపించే మొత్తంగా ఒక బొమ్మల కొలువునైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా అందంగా కూడా డెకరేట్ చేశారు. మరోవైపు రాత్రి నుండి కూడా దీన్ని పశువుల పాక అని పిలుస్తారంటే మొత్తం పశువుల పాకలో కూడా మనం ఎంతో అద్భుతంగా అందంగా దీన్ని డెకరేట్ చేసిన విధానాన్ని మనం చూడొచ్చు. జరిగే తిరునాళ్లకు చాలా ప్రసిద్ధి చెందిన ఊరుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ వేడుకలు అనేవి? క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది. మరియమ్మ గారి కూడా చాలా బాగా జరుగుతాయి. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి దగ్గర మొక్కున్న వారికి. చాలా ప్రత్యేకంగా ఈ రాత్రి చాలా ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు పూజలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఇదే విధంగా వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ సంవత్సరం కాదండి, ప్రతి సంవత్సరం ఎప్పుడు ఇలాగే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మొత్తం యూత్ అని, సంఘ పెద్దలని అందరూ కలిసి, ఫాదర్ అందరూ కలిసి చేసి ఈ కార్యక్రమం చాలా ఘనంగా చేస్తారు. సౌత్లో నాగపట్నం తర్వాత ప్రసిద్ధిగాంచిన గుడి గుణదల మాత పుణ్యక్షేత్రం. ఇది పుణ్యక్షేత్రం కాబట్టి లక్షలాది మంది ప్రజలు వచ్చి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికల్ని నెరవేర్చుకుని వెళ్తూ ఉంటారు. చాలా ఘనంగా చేయడానికి అందరూ ఇక్కడ ఉన్న సంఘ పెద్దలు కానీ, యూత్ కానీ, ఫాదర్స్ కానీ అందరూ ఒక కమిటీ వేసుకుని వాళ్ళు డెకరేషన్ ఎలా చేయాలి, ఏంటి, ఎలా ఉండాలి, ఎవ్రీ ఇయర్. ఎంతమంది ఈరోజు దర్శించుకునే అవకాశం? ఈరోజు దగ్గర ఒక 50,000 మంది వచ్చే అవకాశం ఉంది మాకు. మనం ఇంకొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా అయితే చర్చి వద్ద కోలాహలం, సందడి వాతావరణం అయితే కనబడుతుంది. చెప్పండి, ఎంతవరకు ఈ ఉత్సవాలని ఎలా ఆర్గనైజ్ చేస్తారు? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటారు? దీన్ని ప్లాన్ చేసుకుంటాకండి మోన్సిగ్నర్ చిన్నప్ప గారు అండి, ఇక్కడ మా చర్చికి పెద్దండి. ఇది చర్చి ఉట్టి చర్చి కాదండి, ఇది పుణ్యక్షేత్రం. త్వరలో బెస్సులుగా కూడా అయ్యే ప్రసక్తి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మన మోన్సిగ్నర్ చిన్నప్ప గారు ప్రతి ఒక్కరితో ఒక నెల రోజుల ముందు నుండి ప్రతి ఒక్కరిని ఈ క్రిస్మస్ అన్నది మా క్రైస్తవులకి ప్రతి ఒక్కరికి చాలా పెద్ద పండుగ అనమాట. మొత్తంగా మనం చూడొచ్చు, ఇక్కడ భక్తులు అయితే కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సంవత్సరానికి ఒక్కరోజు వస్తుంది. ఈ రోజు అందరికీ గుర్తుండిపోయే విధంగా మరియమ్మ అలాగే బాలయేసు జననాన్ని గుర్తు చేసే విధంగా కూడా ఇక్కడ ప్రార్థనలు జరుగుతున్నట్టుగా కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.